మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజెంట్ మనతోటి చెన్నుపోయిన నరసమ్మ ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. పట్టుబట్టారు, సంకల్పం, ఆశ, కోరిక, డ్రీమ్ సినిమా తీయాలి మేమని హోటల్ నడిపి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొడుకు డైరెక్టర్ గా, మీరు నిర్మాతలుగా, సినీ ఇండస్ట్రీలో కొంతమందిని హీరోలుగా పెట్టి సినిమా తీశారు. ఈ రోజు ఇక్కడున్న ఐకాన్ టాలెంట్ అవార్డు అందుకున్నారు. ఇంకా సినిమా తెరకెక్కబోయినప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలు కాక సినీ ఇండస్ట్రీకి గుర్తింపు తీసుకొచ్చారు. ఏం చెప్తారు? మీకున్న కళ నెరవేరిందమ్మా ఇప్పటికి? కొంచెం ఎడంగా పెట్టు ఆ. మాట్లాడతా. ఉమ్. మా సినిమాని గురించి చెప్పాలా? ఆ. నేను సినిమా చేయాలని చాలా రోజుల నుంచి ఆశతో ఉంది. చేపిచ్చా సినిమా. ఉమ్. మా వాళ్ళు కూడా వద్దంటే వద్దని బాగా నన్ను తగులాడిండ్రు, బాగా మాట్లాడిండ్రు, అరిసిండ్రు, అన్ని చేసిండ్రు. మా అబ్బాయి కూడా ఎగ్గొట్టి అలిగి వెళ్ళిపోయిండు కూడా. నువ్వేందో మా సినిమా చేసేది, రూపాయి దాచిపెట్టుకొని సొమ్ము చేయించుకో, నువ్వు లేకపోతే మంచిగా ఉండు, కొన్ని రోజులు ఊరకు కూర్చో, ఇవన్నీ వద్దు నీకు అని చెప్పి బాగా అరిసేవాళ్ళు నన్ను. మీరు ఎన్ని అరిసినానే కానీ సినిమా చేయాలి. నాకు బెమ్మం గారి జీవిత చరిత్ర చూసిన ఆయన చేయంగానే మనం ఎందుకు చేయకూడదు? పొట్టేలు పున్నమ్మని చేసినాము, అజ్జయంగా ఎందుకు ఆమె చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని నాకు బాగా పట్టుదలగా ఉండి వీళ్ళందరూ అరిసిండ్రు. ఊర్లో వాళ్ళు బాగా ఎగతాళి చేసిండ్రు. నువ్వేం చేస్తావు, నువ్వు బర్రెలు కాస్తానివి, మేకలు కాస్తానివి, కొండలన్నీ తిరిగదా, నువ్వు పని సినిమా చేయాలంటున్నావు అని చెప్పి బాగా ఎగతాళి చేసినారు. మా వాళ్ళు ఎగతాళి చేసినారు, బయట వాళ్ళు ఎగతాళి చేశారు, నవ్వే వాళ్ళు కూడా నన్ను చూసి. ఇప్పుడు కూడా బాగా నవ్వుతారు. నవ్వుకుంటే నాకెందుకు, నేను చేయాలి, ఈ పని చేయాలి. నేను పొలం పని, రైతు పని బాగా చేస్తా. ఇప్పుడు కూడా 2 పనులు చేస్తా. పొలం పని పోతే ఒరిగోయినైనా ఏదైనా, నిన్ననే ఒరిగోసి వచ్చా, మళ్ళీ మా తోటలో ఒరిగోసి వచ్చి మళ్ళీ 7 వాటల పని చేశా. అందరూ పెద్దామా నీకెక్కడుంది ఓపిక, మళ్ళీ ఒరిగోసి వచ్చి 7 పని చేస్తున్నామని చెప్పి అనేవాళ్ళు. అన్ని చేయాలయ్యా, మా శిలం అవ్వాలి, మా శిలం అయిందాక అన్ని పనులు చేయాలి. నేను ఏ పని చేసి శిలమాకే పెడుతున్నా, రూపాయికి రూపాయి సంపాదించి ఆయన అని చెప్పి గట్టిగా చెప్పా. అబ్బా నీ పట్టుదల చెప్పుకోవచ్చు అంటామని. అప్పుడేమో ఎగతాళి చేశారు బాగా నన్ను. ఏందమ్మా నీకు శిలమ ఎందుకు, నువ్వు చేసిన దానివి, ఎచ్చులు దానని కూడా అన్నారులే. ఎన్ని అనుకుంటే నాకెందుకు అని నేను సినిమా పట్టుదలతో చేశా. ఈ రోజు సినిమా పూర్తి అయింది. ఈ రోజు సినిమా అయినాక అందరూ అబ్బా నీ పట్టుదలకే బాగుందని చెప్పి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అడగటం గాని చేయటం గాని అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా కొంచెం గట్టెక్కిచ్చి దాని చిన్నంగా కొద్దిగా ఇంకా 5 లక్షల డబ్బులు చూసి దాన్ని ఇంకా బాగా మామూలుగా పోస్టలు వేయించుకోవాలి, అదేది ఆళ్ళకి ఇవ్వాలి, ట్యూబ్ కట్టాలంట. అటంటికి ఇంకా మళ్ళీ కూడా డబ్బులు కొంచెం కొంచెం చూసుకుంటా ఉన్నాం. అవన్నీ చూసి శుభ్రంగా ఆ సినిమా చేసి మాకు రూపాయి వచ్చినా రాకపోయినా సినిమా మాత్రం వాళ్ళు ఆడియాలి. ఆడిచ్చి చేపించి మా అబ్బాయిని డైరెక్టర్ చేపించి నేను కూడా కొంచెం పేరుగా ఉండాలి. అది ఒకటే కావాలని నాకు అప్పటి నుంచి ఇప్పటికి కూడా 10 మందికి తెలియాలి, 10 మందిలోకి నేను బావాలి అని నాకు అప్పటి నుంచి ఇప్పటికి కూడా నాకు అదే పట్టుదలతోటి గట్టెక్కిచ్చా. నన్నైతే బాగా మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా అరిసేవాళ్ళు. ఒకప్పట్లో తినటానికి భోగం లేదు, తినటానికి భోగం లేక నువ్వు చేసిన పనికి మమ్మల్ని బజార్లు వేసినావు, మమ్మల్ని బజారు పాలు చేసినావు అని చెప్పి నన్ను బాగా మా ఇంట్లో అరిసేవాడు. మా పిల్లోళ్ళు అయితే మా అమ్మ చేసినందుకు మా అమ్మని ఎందుకు అరిసేదని చెప్పి మా పిల్లోళ్ళు అయితే ఏమనలేదు, కానీ నేనైతే బాగా అరిసేవాడు. మీరు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ఒకప్పట్లో మా చిన్న లాస్ట్ అబ్బాయి చచ్చిపోయి కొంచెం ఇబ్బంది పడి ఒక 5-6 నెలలు సంవత్సరం పని చేయలేకపోతే అందరికి కూటికి ఇబ్బంది పడ్డారు. కూటికి ఇబ్బంది పడ్డప్పుడు నేను ఏం చేయాలి వీళ్ళని, నా వల్లనే కదా వీళ్ళందరూ ఇబ్బంది పడింది అని చెప్పి ఇక్కడే వచ్చి చెరుకులు పెట్టి చెరుకులు అమ్మా. చెరుకులు అమ్ముతారు, అమ్మంటే నేను రానంటే రానండి. ఇది కొండ, ఎవరు ఇక్కడ మనుషులు ఒక పిల్ల కూడా ఉండరు. పోయే రోడ్డు వాళ్ళు తప్పితే నువ్వు ఆ పెద్ద రోడ్లు పోతా అంటారు కార్లలో. పెద్దమ్మా నీకెందుకు ఈ బాధ, ఎవరు లేకుండా ఎవరన్నా వస్తే నువ్వేం చేస్తావంటే ఏం చేస్తారయ్యా నన్ను, నాకు భయం లేదులే అంటే, ఏందమ్మా నీకు భయం లేదంటావు, ఈ రోడ్లో ఇక్కడ ఈ చెట్లల్లో అని అన్నారు. ఏదేమైనా నేను ఇక్కడ ఉండి అమ్ముతానన్నా. అప్పుడు రోజు 10 మోపులు తెచ్చుకొని అట్ట అమ్ముకొని ఒక వారం రోజులు అమ్ముకునే వరకు ఒక 20,000 దాకా వచ్చింది. వాళ్ళకి 10,000 ఇచ్చి 10,000 ఇంటికి తప్పు ఇచ్చా, దాచిపెట్టి రోజు ఇవ్వకుండా దాచిపెట్టి ఇచ్చినాక సరే ఇది కూడా కొంత మేలుగా ఉంది అని చెప్పి అప్పుడు ఈయన వచ్చిండి ఆడకి. వచ్చినాక ఆయన అక్కడ కూర్చోబెట్టి నేను ఉండి కొద్దిగా వాటలు పెట్టుకుంటానన్నా. ఏ మాటలు నువ్వు పెట్టేది, పోయినసారి చెరుకులు వద్దనుకుంటే చెరుకులు తెచ్చిపెట్టి అడవిలో ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు వాటలు పెడతా, ఏడెవరు తింటారు, వాటలు వద్దు ఏమొద్దని చెప్పి బాగా అరిచిండు. అరిస్తే లేదు నేను చిన్న టిఫన్ వాటలు పెట్టుకుంటాను ఇక్కడ అని చెప్పి కొంచెం కిచిడి, కొద్దిగా అది దోశ పిండి, ఇడ్లీ పిండి, గార పిండి ఇవన్నీ వేసుకొచ్చి ఇక్కడ చిన్నదంత పాక ఇట్లా వేసుకొని ఆ పాక కింద కూర్చొని ఉండే. ఎవరు రాల తినటానికి, ఎవరు రాకపోతే రోజు తింటాం పారేయటం అట్టా కూడా అరిచిండు. నువ్వు ఇట్టా కూడా 6 రూపాయి కూడా లేకుండా మళ్ళీ ఇట్లా చేస్తున్నావు అని. సరే అని చెప్పి మళ్ళీ అది అట్ట ఉంచుకుంటా మళ్ళీ సంగటి వాటలు పెట్టా.
ఇంత 1 కేజీ తీసుకొచ్చి సంగడి పెట్టుకున్నాం. 1 కేజీ సొద్దపిండి, 1 కేజీ జొన్న పిండి తీసుకొని రొట్టె కాల్చుకొని సంగడి పెట్టుకున్నాం. అవి కూడా ఎవరు రాలే. ఎవరు రాకపోతే ఇట్టా రాకుండా అట్టా రాకుండా ఎందుకు నువ్వు ఇట్లా చేసేదాన్ని అట్టా అరిసాను నేను. అరిస్తే అయితే లేదు నిదానంగా వస్తుంటారు అని చెప్పి చిన్నగా దీన్ని పెట్టాడ లైన్ చేసుకుంటే అంతలోకి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చినాక ఎక్కడ అందరూ ఆపేసిండ్రు. దేవుడి దయ వల్ల నాకైతే ఎవరు ఈ అడవిలో ఎవరు వస్తారా అని ఆలోచిస్తా ఉన్నాను. నేను ఒక వారం దాలినాక లాక్డౌన్ వచ్చినాక మా వాటలు తీయలే ఎవరు. ఇది అడవి కదా, ఎవరు అసలు మమ్మల్ని పట్టించుకోవాలి. ఇంకా అంటున్నా అమ్మ ఇంకా ఎక్కడ ఏం లేపరకు ఒకరికొకరు మీలాగా తెలుసుకొని ఒకరికొకరు ఒక్క మనిషిని నేను ఒక్కదాన్ని చేసే వాటలకి 2 మనుషులు పెట్టుకొని రోజు 4,000, 5,000, 10,000 దాకా బేరం అమ్మేయడ. బేరం అమ్ముకుంటా రూపాయికి రూపాయి చేసుకుంటా. అది కాక నరసమ్మ వాటలని, సాయి నరసమ్మ వాటలని ఒక ముసలి ఆయన వచ్చి పెట్టాడు. నా వాటలకు బాగా పేరు ఇచ్చిండు ఆయన. పేరు పెట్టినాక ఇప్పుడు బాగా ఇంకా పేరు వచ్చింది సాయి నరసమ్మ వాటలు అని. ఈ రోజుకి నా వాటలకి బాగా పేరు వచ్చి బాగుంది. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళు, నవ్విన వాళ్ళు, ఈ రోడ్డును పోతా అందరు నవ్వేవాళ్ళు. ఇంకెందుకు ఈ అడవిలో వాటలు పెట్టుకుంది అని చెప్పి బాగా నవ్విండ్రు. నవ్వితే నేను అనేదాన్ని, నవ్వి నాపసేను బండి దిల్లర్ స్వామి అంతమంది నవ్వుకుంటే నాకెందుకు, మీరు 100 మంది నవ్వుకున్నా నాకు ఇబ్బంది లేదు, మా శిలమాని గురించి నన్ను గురించి ఎవరు నవ్వి అనుకున్నా. అట్టాడిది ఈ రోజుకి నాకు వాటలకు బాగా పేరు వచ్చింది. రూపాయికి రూపాయి వాటల మీద సంపాదించింది కూడా సినిమాకే పెట్టుకుంటున్నాను. సినిమాకు సాలక సంసార బోర్డుకు పోయేటప్పుడు డబ్బులు లేక ఇల్లు కూడా తాకట్లు పెట్టి తీసుకొచ్చాము. 3,50,000 అవి కూడా తెచ్చిచ్చాము. అవి కూడా పెట్టి ఆమె మేడం అన్నది నన్ను సంతకం పెట్టమన్నది. నాకు సంతకం రాదు మేడం, నాకు ఏలు ముద్ర అన్న. అందరు నవ్విన రాడన్నోళ్ళు. నవ్వితే నవ్వినా కూడా నేనేం అల్లయ్యా నాకైతే సినిమా ఎందుకు చేయాలనిపించిందమ్మ నీకంటే నాకు సినిమా చేయాలి అనిపించిందమ్మ బాగా. అందుకని చేసినంటే నీకు చదువు సంధి లేకుండా సినిమా ఎందుకని చెప్పి బాగా అడిగారు వాళ్ళు నన్ను. అడిగితే ఏందో చేసినాలే మాతంగుల గురించి కథ రాపించుకొని నేనే రాసినాను. నాకు రాయని రాదు అని నేను చెప్పాను. పొడి కథలు, పొడి మాటలు చెబితే మా అబ్బాయి వాళ్ళు కలిసి రాసిండ్రు. మాతంగుల గురించి తీసినాం కథ, బాగానే ఉంది అని ఆమెకు కూడా చెప్పా. బాగుందమ్మా, మంచిగా వచ్చింది. మేము ఈ మంత్ కెమెరాల దగ్గర ఈ రకంగా మేము చేసేవాళ్ళమే, మేము కెమెరా దగ్గర నిలబడి మాట్లాడలేకపోయినాము. నువ్వు అసలు కెమెరా దగ్గర ఇంత బాగా మాట్లాడుతున్నావు అంటే నీ ధైర్యం అని చెప్పుకోవచ్చు అన్నది ఆమె మేడం. అన్ని బాగానే వచ్చింది సినిమా కూడా. ఈ నెల ఆఖరిలో మేము కొంచెం పోస్టులకి వీటికి డబ్బులు తయారు చేసుకొని సినిమా ట్యూబ్ కట్టుకొని వాళ్ళకి ఇచ్చుకోవాలని బాగా మంచిగా కోరిక ఉంది మాకు. అందరు కూడా మాకు కొంచెం చేస్తారని, హెల్ప్ చేస్తారని కూడా మేము కొద్దిగా అనుకుంటున్నాం. ఏదో అమ్మితే ఓటీలో అమ్ముకోవచ్చు అని నేను చెబుతుండ్రు. ఓటీడు అమ్ముకుంటే మాకు 1 రూపాయి వస్తుందేమో అని అట్టా కూడా ఉంది. అట్టా కూడా వద్దు, ఇట్టే ఇవ్వాలని మాకైతే బాగుంది. థియేటర్కి ఇవ్వాలని మాకుంది. మేము చేసింది కూడా దానికోసమేను. మాకైతే సినిమా చేయాలి అని మాకు లేదు. ఏదో చేయాలని చాలా చాలా కోరికగా ఉంది. నా ఇష్టం కొన్ని చేశా నేను. ఎవరు ఎగతాళి చేసుకున్నా ఎవరి మాట పట్టించుకోకుండా సినిమా చేసినాం. వాళ్ళకు హోటల్ నరసమ్మ అనే వాళ్ళు ఇప్పుడు నిర్మాత నరసమ్మ అంటున్నారు. పూర్తి స్థాయిలో సినిమా అయిపోయినా గానీ మళ్ళీ హోటల్ రన్ చేసుకుంటున్నారు, మీ చేతినే వండుతున్నారు, ఇక్కడికి వచ్చిన పబ్లిక్ పెడుతున్నారు. మొన్నటి వరకు హోటల్ నరసమ్మ అన్నారు. ఇప్పుడు మీరు తీసిన సినిమా తర్వాత చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ఏమంటున్నారు మా ప్రజలు, మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? నేనేం చెబుతున్నా వాళ్ళు పొడ్డిసరా అని వస్తారు. నేను కాదమ్మా నేను మామూలు నరసమ్మ నేనంటే వాళ్ళు బాగా నవ్వుతారు. లేదు నరసమ్మ నిన్ను మేము ఇప్పుడు ఎగతాళి చేసినాము, ఇప్పుడు నువ్వే గట్టెక్కినావు, నీ వాటలు కూడా బాగా ఎగతాళి చేసిన వాళ్ళు ఈ రోజు నీ వాటలకే బాగా పేరు వచ్చింది అని అంటారు. బాగా దాన్ని పోయి వాళ్ళు కార్లో నిలబడి మాట్లాడటం చేయటం. అప్పుడేమో ఎగతాళి చేశారు, ఇప్పుడేమో వాళ్ళే పిలుస్తా మాట్లాడుతా ఉన్నారు. నేనేమో చేసినానందుకు కాబట్టి గట్టెక్కిచ్చా. దేవుడు నా ఎందునుండు బాగానే. ఒకటి పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడాలని చెప్పి బాగా మంచిగా కోరికగా ఉంది నాకు. మరి ఆయనకైతే చాలా సార్లు కూడా ఆయన పోయి కలవాలి, ఆయనతో మాట్లాడాలి, ఒక్క పోస్టులు ఆయనతో ఓపెన్ చేయించుకోవాలని నాకు బాగా ఇష్టంగా ఉంది. ఆయన ఎప్పుడు కలుపుతాడో ఏమో తెలియట్లేదు. ఎవరి ద్వారానన్నా ఒకరు కలుపుతారేమో, ఆయన దగ్గరికి పోదామని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది. మరి ఆయన ఎప్పుడు మమ్మల్ని కలుపుకుంటాడో, ఆయన ఎప్పుడు మాట్లాడి మా పోస్టులు చేసి ఆయన చెల్లెలుగా ఒక మంచిగా మా సినిమా కొంచెం లైన్ లేక తెప్పించాడు అనుకో, ఆయనకు మరీ దండం పెట్టుకుందాం అనుకుంటున్నా నేనైతే. సినీ ఇండస్ట్రీలో చాలా పెద్దల దగ్గరికి వెళ్ళి ఉంటారు, మీరు చూసారు, చాలా అంతా మాట్లాడారు. సో ఇట్లా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళేదానికి ఏమైనా ప్రయత్నించారా వాళ్ళ ద్వారా? ఏమి చేయలేవు ఇప్పటికి. మేమైతే అడుగుతా ఉన్నాం అందరిని. ప్రతి ఒక్క వీడియోలో అడగని వాళ్ళంటే లేరు. అందరిని అడిగిన 48 ఛానల్ వాళ్ళకి మాట్లాడినాం. అన్ని ఛానళ్ళలో ఆయనతో మాట్లాడాలి, ఆయనతో కలవాలి అని అందరిని అడుగుతా ఉన్నాం. కానీ ఏది ఎవరు మాకు దారి చూపించలేదు. అక్కడికి తీసుకుపోయిన వాళ్ళు కూడా లేరు. మేము పోదామని చెప్పి కూడా అదేది ఆయన ఏదో ఆఫీస్ ఉంది చూడు, అక్కడ పోయి కూర్చోను ఒక రోజల్లా.
ఆడ కాదమ్మంటే అది ఇప్పుడు ఆయన ఆఫీస్ ఏముంది మంగళగిరి దగ్గరికి పోయాము. మంగళగిరి దగ్గర 2 రోజులు కూర్చున్నాం. మొత్తం 11 రోజులు 12 రోజులు ఆయన కోసం ఆడ కాపలా కూర్చున్నాం. కూర్చున్నా కూడా మాకెవరు ఏం చెప్పలేదు. ఆడుండే పోలీస్ ఆయన మాత్రం లెటర్ రాసి అలా మూవరకు కూర్చుంటే కాదంటే లెటర్ రాసి ఇచ్చాను. లెటర్ రాసి ఇచ్చి మళ్ళీ మరుసనాడు రమ్మంటే మళ్ళీ మరుసనాడు పోయాం ఆడికి. పోతే లేడమ్మా ఆయన మళ్ళీ హైదరాబాద్ పోయినాడు అని చెప్పిండు. ఆయన హైదరాబాద్ పోయినాడంటే మళ్ళీ అక్కడికి కూడా పోయినాం. ఆయన ఉండే ఇంటికాడికి కూడా పోయినాం. ఆడ పోలీసు వాళ్ళు ఉండి ఏడెవరు గలవనిరమ్మా అక్కడ గలవాల్సిందేనని చెప్పాను. మళ్ళీ విజయవాడ వచ్చినాం. మళ్ళీ వచ్చి కూడా ఇంకా ఆయన కాడికి పోయినాం. ఎవరు మమ్మల్ని కలపలు అసలు ఇప్పటికి. ఇకనైనా కలుగుతారేమని మేము బాగా అనుకుంటా ఉన్నాం. ఈ సినిమాలో మీరు నిర్మాత కాకుండా మీరు సినిమాలు నటించడం కానీ ఏదైనా డైలాగులు కానీ ఫ్రేమ్ లో మీరు ఏమైనా ఉన్నారు కెమెరా ముందు? నేను లేను, ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన కలుగేసి దానికి ఒక రవిడికి ఆయన ఇచ్చుడు బాగుంది. ఆయనది ఆయన పోస్ట్ బాగుంది. నేనైతే అది వేస్తారు చూడప్పుడు వేసేటప్పుడు మాత్రం నేను 2 మాటలు అయితే మాట్లాడినా. ముందు నా మాటలే వస్తాయి అక్కడ పేరు పడేటప్పుడల్లా నాయే పడతాయి. డబ్బింగ్ లో మాట్లాడిచ్చారు నన్ను. నాకైతే డబ్బింగ్ లో ఎన్ని పెట్టారు అసలు అర్థం కాలే. మాట్లాడినా నేను మళ్ళీ తర్వాత మాట్లాడితే ఆయన అన్నాడు నీకు బాగా మాట్లాడినామని చెప్పి తీసుకున్నారు. అవి మాత్రం నా పేరు పడద్ది, నా పేరే పడద్ది. నేనైతే ముందు లేను ఒక్కసారి అంతే. ప్రజలకు ఏం చెప్తారు? ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది. సినిమా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ లోనే ప్లే చేయాల్సిందే అంటున్నారు. సో ప్రజలకు కావచ్చు, పబ్లిక్ కి, వ్యూవర్స్ కి మీరు ఏం కోరుకుంటారు? ఎందుకు మన సినిమా చూడాలంటే ఏం చెప్తారు? మేమా మా సినిమా చూడాలంటే నేను ఒక బీదదాన్ని, ఒక రైతు పని చేసుకునే దాన్ని, పక్క పల్లెటూరు మాది. ఈ పల్లెటూరులో నాకేదో సినిమా చేయాలని బాగా ఇష్టంగా ఉంది. బెమ్మంగారి జీవిత చరిత్ర చూసిన కాడి నుంచి అట్లా పుట్టేలు పున్నమ్మ సినిమా, పుట్టింటికి రాసేళ్ళి సినిమా, ఈ 3 చూసిన కాడి నుంచి నాకు చేయాలనిపించింది. వాళ్ళు అందరు చేయగలేదు, మనం కూడా ఇన్ని పనులు చేసినాము. రైతు పని చేసినాం, కూలి పని చేసినాం, అన్ని పనులు, పూలు అమ్మినా, కాయలు అమ్మినా, ప్రతి ఒక్క పని చేసిన నేను. ఇన్ని పనులు చేసినప్పుడు ఇది మాత్రం ఎందుకు చేయలేనని చెప్పి పట్టుదలతో చేశా. కాబట్టి నేను ఒక బేద్దాని, ఒక రైతు కుటుంబంలో పుట్టిందాన్ని కాబట్టి నన్ను చూసైనా అందరు ప్రజలంతా సినిమా చూడమని మరీ మరీ కోరుకుంటా ఉన్నా. బాగా చూడాలి, నా కోసమైనా చూడండి. నేను చేసింది ఎందుకని అనుకోవద్దు. ఇది ఒక పిచ్చి ఆమె అని అనుకోవద్దు. మీరు ఆమె ఎందుకు చేసింది, ఆమెకు అంత పట్టుదల ఎందుకని అందరూ మరీ మరీగా చూడమని మరీ మరీగా కోరుకుంటున్నా నేను. ఇక్కడ ఇటీవల వీళ్ళు తీసినటువంటి చిత్రానికి సంబంధించి అవార్డు కూడా ఇచ్చారు. వాళ్ళు నిజంగా గుర్తించారనమాట. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పెద్దలతో పరిచయాలు ఏర్పరచుకున్నారు. వారి కుమారుడు కూడా ఈ సినిమాకి డైరెక్టర్ వ్యవహరించారు. వీరు సొంత డబ్బులతో వెచ్చించి కూడా చిత్రానికి నిర్మించే పరిస్థితుంది. మరికొద్ది రోజుల సమయం ఉంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఏదైతే పోస్టర్స్ కావచ్చు, మిగతా ఎడిటింగ్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కొంత ప్రక్రియ ఉంది. దానికి కొంత డబ్బులు అవసరం అవుతుంది. ఆ డబ్బులు కూడా సమకూర్చుకునే పనిలో మేము ఉన్నాము. అది కంప్లీట్ అయిన వెంటనే మరికొద్ది రోజుల్లో చిత్రాన్ని తెరకెక్కించేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలన్నీ చేస్తున్నాం. ఏర్పాట్లను కూడా అయిపోయిందని చెప్తారు. కానీ ఇప్పటికే మనం చూస్తున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఓటీటీ వంటి ప్లాట్ఫామ్స్ లో కూడా సినిమాలు తీసుకుంటే పరిస్థితి కనిపిస్తుంది. సినిమా ఎవరైతే తీస్తారో వారికి డబ్బులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ మాకు అలా వద్దు. మేము తీసిన చిత్రాన్ని, మా పల్లెటూరు వాతావరణం కావచ్చు, మేము తీసిన కథని థియేటర్ లోనే తెరపైనే ఆ సినిమా చూడాలి. పబ్లిక్ ఎందుకు చూడాలనే ప్రశ్న కూడా వాళ్ళు చాలా ప్రశాంతంగా సమాధానం చెప్తున్నారు. సినిమా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లను చూపిస్తాము. థియేటర్లను చూసి వారి యొక్క అభిప్రాయాలు ఎలా ఉండి చూడాలనేది మా కోరిక అంటున్నారు. ఇక మనం మాట్లాడి నరసింహ చెప్తుంది గట్టిగా, సినిమా తీయాలి చిన్ననాటి నుంచి నా కళ. ఎందుకంటే ఎవరెవరో తీస్తున్నారు, ఎవరో చిత్రాలు తీస్తున్నారు, మేము ఎందుకు చేయలేము, మేము ఎందుకు తీయలేమని ఒక సంకల్పం, ఆశతోనే ఈ రోజు మా చిత్రాన్ని తన సొంత కుమారుడు రవి ద్వారా కూడా డైరెక్టర్ వ్యవహరించి సినీ ఇండస్ట్రీలో పరిచయాలతో కూడా ఏర్పాటు చేసిన క్రమంలో ఈ సినిమాని తీసుకునే పరిస్థితి. మరికొద్ది రోజుల సమయం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాని కూడా థియేటర్లకు తీసుకెళ్లి ప్రజల ముందు తీసుకొస్తామని చెప్పేసి నరసింహ చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో తేజ, సుమన్ టీవీ, పెద్దారకట్నం.